అందరికీ వినాయక చవితి శనార్థులు. ఇక గణపతి పండుగ వచ్చింది కదా, ఇక ఈ 9-10 రోజులు అంత ధూమ్ధామే పోరే అన్నట్టు నేను కూడా పొద్దుగాలనే మా వాడకట్టుకు పెట్టిన వినాయకుని మండపం కాడికి పోయినా, మంచిగా మొక్కినా, వినాయకునితో సెల్ఫీ తీసుకున్నా, వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకున్నా. ఇక ఇంటికి వచ్చి టీవీలో వినాయక విజయం సినిమా చూసి ఇగో మీతో ముచ్చట పెట్టేందుకు వచ్చిన. సరే ఇక టైం కూడా అయ్యింది, మరి మనం ముచ్చట్లో షూరు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట ఇక షూరు. అన్న నువ్వు మ్యూజిక్ వేసుకోయే. ఫస్ట్ మన గణపతి ముచ్చటతోనే మన ధూమ్ ధామ్ ముచ్చట్లను స్టార్ట్ చేసుకుందాం. ఏమంటారు అలా? నిజంగా మన దేశంలో అన్ని పండుగలు ఒక ఎత్తు, గణపతి పండుగ ఇంకో ఎత్తు. తీరొక్క అవతారాలతోని వెరైటీ గటప్పులతోని మండపాలల్లా గణేశులు తీరుతారు. ఇక ఈ 9 రోజులు ప్రతి ఊర్లో పండుగనే, వాడ గణపతి పాటలే కదా. అందుకే గణపతులను మనం దర్శనం చేసుకుందాం. అట్లా దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఖైరతాబాద్ గణేశుని కాడికి పోవాలి. జల్దిన జనాలు కూడా బొచ్చడు మంది వచ్చిరట. వరెవ్వా, అగో చూడురోల్లా మన ఖైరతాబాద్ గణేశుడు 1 కాదు 2 కాదు 70 అడుగుల ఎత్తుల నిలబడి భక్తులకు దీవెనార్తులు ఇస్తుండు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. అసలైతే గణేశుని పండుగ వచ్చిందంటే మన దిక్కు ఖైరతాబాద్ గణేశుడే కండ్ల మెదులుతాడు. ఈ తాప ఎంత ఎత్తులో ఉంటాడు, ఎంత పెద్దగా ఉంటాడు, ఏ తీర్ల దర్శనం ఇస్తాడు, ఇట్లనే పానం కొట్టుకుంటది. అందుకే ఈ బడా గణేశుని దర్శనం కోసం వందలు వేలు కాదు లక్షల మంది వస్తారు. పెద్ద లైన్లలో నిలబడి దర్శనం చేసుకుంటారు. ఫస్ట్ రోజు చూడుర్రి ఖైరతాబాద్ అంతా జనంతో నిండిపోయింది. మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు ఈ ఖైరతాబాద్ వినాయకుడిని ఈడ నిలబెట్టబట్టి 70 ఏళ్లైతుంది. 70 ఏండ్ల సంధి ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పోయిర్రు. ఈ 70 ఏండ్లకు 70 అడుగుల ఎత్తుల విగ్రహాన్ని తయారు చేసిర్రు. గవర్నరు, సీఎం సారు, పెద్ద లీడర్లు, ఆఫీసర్లు వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకున్నారు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాని పాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక. ఇక ఇటు మన ఊర్లలో కూడా గణేశుని పండుగ జోర్దార్ చేసుకుంటున్న పూజలు, ఆటలు, పాటలు, డాన్సులు, తీరొక్క వినాయకులు మండపాలలో నిలబడి భక్తులకు దర్శనమిచ్చిర్రు. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివై అన్నట్టు మనకెళ్ళి జరంత వెరైటీ వినాయకులను కూడా తయారు చేసిరోలా. ఇగో జగిత్యాల జిల్లాలో ఉండే ఈ అన్న వెదురు బొంగులతో వినాయకుని ఎట్లా తయారు చేసిండో చూడు. భక్తుల మొరలాలిచి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. మస్తు చేసిండు కదా. ఈ గుర్రం దయాకర్ అన్న అయితే 10 గంటలు కష్టపడి గడ్డిపోస మీద చిన్న గణేశుని తయారు చేసిండు. ఆగో మనకన్నే కాదు అటు మీది బాజుకు కూడా గణేశుని పండుగ పెద్దగా నడుస్తుంది. పెద్ద వినాయకులు వెరైటీ గణపతులను తీసుకొచ్చి పూజలు చేసిర్రు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక.
సిద్ధి వినాయక మనకు మొత్తం 64 కళలు ఉన్నాయట. కళలంటే నిద్రపోతే వచ్చే కళలు కాదు, నిద్ర పోకుండా చేసే కళలు అంటే కళా పోషణలు. ఆ 64 కళల్లా చోర కళ కూడా ఒకటి. అంటే కొంపలు ముంచుడు, మంది సొమ్ము ఎతకబోవుడు, లూటీలు చేసుడు గిదన్నట్టు. గదే దొంగతనాల గురించే చెప్తున్నా. మరి దొంగతనాలు చేసుడు కూడా అందరితో అయ్యేది కాదు. దానికో పద్ధతి, దానికో విజను, దానికో కథ, దానికో కారకార ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. పాపంకి పెద్ద మనుషులను చూడుర్రి ఎంత రందితున్నారో. ఎందుకు రందంటారా, వీళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరోళ్ళు. ఆలుమగలు రోడ్డు మీదకి వెళ్ళి లూనా బండి మీద పోతుంటే ఈ పెద్దమ్మ మెడలకెళ్ళి దొంగలు బంగారు గొలుసు ఎత్తుకోపోయినట. బంగారుది, అది కూడా పుస్తలు తాడటంలా. పైసలు పోయినా మంచిదే గాని బంగారం పోతే మనసుకు ఎంత తక్లీఫ్ అనిపిస్తుంది చెప్పు. పాపం ఈ పెద్దవనైతే బెంగటిల్లింది, పురాగా నల్లపూస అయిపోయింది. అసలు దొంగలు ఎట్లా వచ్చిరు, ఎట్లా అట్కాయించిరు, ఎట్లా ఎత్తుకపోయారు, కండ్లకు గట్టినట్టు సీన్ టు సీన్ చేసి మరి చూయిస్తారు చూడు. కానీ అక్కడ పోలీసులు షార్ప్ ఉన్నరోళ్ళ ముసలవ్వ మెడల్కెళ్ళి గొలుసెత్తుకపోయి ఆ అవ్వకు నిద్ర లేకుండా చేసిన ఆ దొంగల కోసం వీళ్ళు నిద్ర మానుకొని మరి దేవులాడిరు. దొరకనే దొరికిర్రు. గిట్ల దిష్టి బొమ్మ లెక్క నిలబడ్డారు చూడు. ఈ దివానగాలే వీళ్ళ చేతుల గాలి బుట్ట. అడ్డగూడూరుకు చెందిన సోమయ్య అనే 76 సంవత్సరాల అతను, అదేవిధంగా అతని భార్య సోమమ్మ వాళ్ళ బిడ్డ ఇంటికి ముసిపట్లకు టీవీఎస్ ఎక్సెల్లో అడ్డగూడూరు నుంచి బయలుదేరడం జరిగింది. 4 గంటల సమయంలో కారులో 2 వ్యక్తులు వచ్చేసి వాళ్ళని 3 తులాల బంగారు పుస్తల దాటుని తీసుకొని పోవడం జరిగింది. అనాజిపురం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అందులో 2 వ్యక్తులు ఉండడం జరిగింది. వాళ్ళని విచారించగా ఈ ఏరియాకు ఏదైతే 29వ తారీఖు అఫెన్స్ జరిగిందో దాన్ని వీళ్ళే చేసినామని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇలాంటి నేరాన్ని చేసేసి చెరొక గొలుసు తీసుకునే వాళ్ళని అనుకొని మళ్ళీ ఈ ఏరియాకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుబడి చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. వాళ్ళ కథ అట్లున్నదా? ఇప్పుడు వీళ్ళ కథ చూడుర్రి. సంగారెడ్డి జిల్లా జిన్నారం కాడనొల్ల వీళ్ళ కళాపోషణ చూడుర్రి. అర్ధరాత్రి దాటింది, 2 అయింది. లోకమంతా నిద్రపోతే వీళ్ళు ఉదయించే సూర్యులు లెక్క రంగలకు దిగిర్రు. మూతులకు మాస్కులు, మఫ్లేర్లు చుట్టుకొని దొంగతనాలకు దిగబడ్డరు. 2-3 ఇండ్లను లూటీ చేసిరట. ఆగురు ఇంకున్నారు. వీళ్ళను కూడా చూడుర్రి, లేకుంటే ఫీల్ గారా. ఎవరెవరినో చూయించిర్రు, మమ్మల్ని చూయించలేదని గద్వాల దొంగలు ఫీల్ అయితే ఎట్లా? డిఎస్పీ ఆఫీస్ కు దగ్గరలోనే ఒక మెడికల్ దుకాణం ఉన్నది. దొంగలు ఆ మెడికల్ దుకాణాన్ని కూడా ఇడిచిపెట్టకుండా అండ్లున్న పైసలు, జరం గోళీలు, దగ్గు మందులు ఎత్తుకుపోయినట. గిట్ల మోపై రోళ్ళ కాదోళ్ళ గిట్ల దొంగ సొమ్ముతోని కడుపు రింపుకుంటే ఏం బరకతుంటది ఇళ్లకు? తిండి ఏమన్నా పేకి పడుతుందా? గింత కష్టపడి నిద్రపోంగా దొంగతనాలు చేసే బదులు ఏదన్నా పనులు చేసుకోవచ్చు కదా. ఓహో, వాళ్ళు అట్లా చేసుకోరు. దొంగతనాలు చేయకుంటే వాళ్ళ చేతులకు చీదర పుట్టినట్టు అవుతుంది కావచ్చు. అదేందోనోళ్ళ అప్పుడప్పుడు జనాల మీద ఈ గాలి దేవునికి, వాన దేవునికి కోపం గిట్లా వస్తుందా ఏంది అని అనిపిస్తుంది. ఈ తుఫాన్లు, సునామీలు, వరదలు అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోతుంటాయి, జనాలను హరిగోస పెడుతుంటాయి. కానీ చైనాలో మాత్రం గోసబెట్టుడు కాదు, గాలిల్నే జనాలను భూచక్రం తిప్పినట్టు గిర్ర గిర్ర తిప్పింది. ఫుట్బాల్ను, వాలీబాల్ని కదా ఇసిరేసినట్టు మనుషులను ఇసిరేసింది. అరే అవునంటే అక్కడి కథ చూస్తున్నంతసేపు నాకు చక్కర వచ్చినట్టయింది. అగో మీరు కూడా చూడుర్రి మరి. ఇంట్లో వీళ్ళని చూడుర్రి. వామ్మో, ఇటు చూడురిగా. అబ్బర బిడ్డ, నడుచుకుంటూనే కొట్టుకపోతురు.
ఓరు దేవుడో, తెగిన పతంగి లెక్కనే మనుషులు మొగల మీద గిర్ర గిర్ర తిరుగుతుర్రు. రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళు జారుడు బండ మీద జారినట్టు జారిపోతూనే ఉన్నారు. కండ్ల ముందే ఇండ్లు కూలిపోయినాయి, నెత్తి మీద బండలు పడ్డాయి. అగో ఇటుకెళ్ళి చూడవు. అయితే చైనాలనోళ్ళ తుఫాన్ వచ్చింది. తుఫాను యాగి తుఫానట. యాగో ఏగో గాని ఆ తుఫానుకున్న పడెత్తు అది మనుషులను గాలిని గిర్ర గిర్ర తిప్పింది. ఏదో సినిమాలలో చూయించినట్టు మంత్రగాడు కదా దయానికి మంత్రం ఎత్తే ఎట్లా చేస్తుందో చైనా జనాలు ఈ తుఫానుకు గట్ల అయిపోయారు పాపం. గంటకు 234 కిలోమీటర్ల స్పీడ్ తోని పెద్ద గాలి దుమారం వచ్చింది. ఇంకో దిక్కు వాన, వరద, ఉరుములు, పిడుగులు. అసలు నరకం అనుకోరాదు. గంత స్పీడ్ తో వచ్చే గాలికి జనాలు కొట్టుకపోయిర్రు. కొందరు గాలిలో కూడా కలిసిపోయారు. ఏం దిక్కుమల తుఫాన్లో ఏం పాడో గిట్ల గోసబుచ్చుకుంటేనే ఏందోల్లా ఏదో మనుషులంటేనే బీపీలు పెంచుకున్నట్టు చేస్తున్నాయి. కాదోలా కొందరికి మందు తాగుతూనే మస్తు బలం వస్తుందట కదా, ధైర్యం వస్తుందట కదా. అసలు ధైర్యం కోసమే మందు తాగేటోళ్ళు ఉన్నారట మన చుట్టుముట్టు. మా ఇంటి పక్క ప్రమిళక చెప్తుంది నిన్న వాళ్ళ పెనిమిటి పగలంతా గజ గజ అనుకుంటుంటాడట. ఇక మాపటీలి ఒక పావు సేరో అర్ధ సేరో తాగచ్చి ఇక బల్లాల దేవ రేంజులో రెచ్చిపోతాడట. మరి గంత కంతరేషం ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు తాగుబోతల తెరువు నేనెందుకు తీసిన అంటే ఎందుకో చెప్తా కానీ పారి మరి. ఓష్ని ఈయనకేం పోయే కాలం రో. లారా ట్రక్క ఏదో ఒకటి పట్టు, దాంతో చూడు ఎట్లా సర్కస్ ఫీట్లు చేస్తుండో నడి రోడ్డు మీద. ఫీట్లు చేసుకుంటే చేసుకొని ఇగో ఒక హోటల్ని గుద్దుతుండు, గోడలు వాళ్ళకు కొడుతుండు. ఎందుకయ్యా అంటే వీందో కంతిరేషం. ఈ డ్రైవర్ బాగా తాగున్నాడు, ఆకలైంది, హోటల్కు పోయిండు, బిర్యానీ అడిగినట. ఆ హోటల్ అయినా లేదన్నాడట. కథమిగా ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయి. తాగుబోతోళ్లకు బిర్యానీ కూడా పెట్టరా? తాగుబోతోళ్ళంటే గంతగన వలసా? ట్యాక్స్ పేర్లను గంత చిన్న చూపు చూస్తారా అనుకుంటా ఇగో లారీ తీసిండు, గీ దేడు దిమాకేశం వేసిండు.
హోటల్ లోపల దాకా పోనిచ్చిండట. ఇంకా నయం మందిని గుద్దలే, కానీ లారీ డ్యామేజ్ అయింది. ఇటు హోటల్ గోడలు వలిగిపోయినాయి. 100 రూపాయల బిర్యానీ కోసం ఇప్పుడు లక్షల రూపాయలు గంగల పోసినట్టు అయిపోయాయి. తాగుబోతులతో గట్లనే ఉంటది మరి అని చెప్పుకత్తురోళ్ళ ఈయన సోపతిగాళ్ళు. ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.